చెప్పాల్సిన పని వచ్చింది. ఖచ్చితంగా ఆయుధాలకు పని చెప్పారు. ఇదిగో ఈ ప్రాంతంలోని ప్రస్తుతం టపాసులు కాల్స్తున్నారు నిజామాబాద్లో. బ్రేకింగ్ చూస్తున్నాం. దీపావళి చేసుకుంటున్నారు నిజామాబాద్లో దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను మట్టుబెట్టగానే పోలీస్ కాల్పులు చంపగానే కొంతమంది వ్యక్తులు దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయగానే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ టపాసులు కాల్స్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. పోలీసులు డీల్ చేసిన విధానం ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు, అక్కడ సంబరాల గురించి ఏమనుకుంటున్నారు, ఒక్కసారి కామెంట్ చేయండి. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఒకసారి కామెంట్ చేయండి. రియాజ్ పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైందేనా, మీరేమనుకుంటున్నారు? పోలీసులు ఎలా డీల్ చేశారు, ఏం జరుగుతోంది, ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. నిజామాబాద్ నుంచి అందుతున్నాయి ఎక్స్క్లూజివ్ విజువల్స్. చాలామంది అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు కాల్స్తున్నారు. అదిగో నిజామాబాద్ నేలపై ముద్దాడుతున్నారు. ఈ నేలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు ఒక్కసారి నేలకు ప్రణామం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎస్, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, విందాం. गरीब फैमिली, एक दलित फैमिली को आपने एक कांस्टेबल की जगह पर रहकर उनको न्याय दिलाया। मैं आपको बार बार साष्टांग प्रणाम करता हूं। आज असल सही में निजामाबाद के पूरी जनता के लिए आज दीपावली है। जो एक क्रिमिनल को बीच रास्ते पे दवाखाने में इन्होंने बता दिया कि क्राइम करने वाले को जब क्राइम होगा जब हम ठोकेंगे, जब वो भागेंगे जब हम रोकेंगे, जब वो रोकेंगे तब हम ठोकेंगे। भारत माता की, भारत माता की। पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद। वंदे मातरम, वंदे मातरम। की घटना को कैसा देखते हैं आप? अन्ना, ये बहुत अच्छा हुआ। ये आज निजामाबाद में जो भी क्राइम कर रहे, जो भी क्रिमिनल है, उनको एक सबक है। अगर जब भी क्राइम हुआ तो पुलिस वाले उनके बाप है, ये बता दिया, हमारे सीपी सर बता दिए, अगर तुम बेटा क्रिमिनल है तो हम तुम्हारे बाप है। 2 दिन से भी 48 आवर से भी पूरे निजामाबाद చూడొచ్చు. ఏదైతే మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం, ఇక్కడ అందరు కూడా సామాన్య ప్రజలు వచ్చారు. గత 2 రోజులుగా ఏదైతే రియాజ్కి సంబంధించి పోలీసుల అదుపులో వచ్చాక, పోలీసుల అదుపులో ఉన్న ఎవరైతే నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రచారం ఏదైతే జరిగిందో అది తప్పు. ఈ రోజు జరిగింది మాత్రం వాస్తవం. దీనికి ఈ రోజు ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చారు, పటాకులు కలుస్తున్నారు, బాణసంచ కలుస్తున్నారు. ఈ దీపావళి పండుగ రోజు ఇది అసలైన దీపావళి అని చెప్పి కూడా సామాన్య ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే పోలీసులు తీసుకున్న చర్య కావచ్చు, పోలీసులకు సంబంధించి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులంతా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ రోజు దీపావళి పండుగ. అసలు వాస్తవానికి ఈ రోజు ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఈ ఎన్కౌంటర్ సాక్షిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీపావళి పండుగని ఈ రోజు అసలైన దీపావళి అని చెప్పి కూడా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం సంబంధించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాణసంచ కాల్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వీటికి సంబంధించి ఏం చెప్పగలుగుతున్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చెప్తారు నిజంగా కూడా ఈ రోజు దీపావళి పండుగ ఇలాంటి నరరూప రాక్షసులు సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ చంపాడో ఈ రోజు ఎన్కౌంటర్ చేశారు పోలీసులు, ఏం చెప్తారు? దానికి మంచిగా చేసిండు. ఒక పోలీసు వాళ్ళకే గుద్దినప్పుడు మనకు కూడా ఆ మనిషిని గుద్దాడని అంటే గ్యారంటీ ఏమున్నది? వీళ్ళు క్రిమినల్, కంపల్సరీ ఈయనకి శిక్ష జరగాల్సిందే. అందుకే మేము జై హో అని చెప్తున్నాం. మేము ముస్లిం అని కాదు, తెలుగు అయినా కాదు, క్యాస్ట్ అని ఫీలింग లేదు. ओके सर, आना कैसा देखते एक घंटे के बाद में एनकाउंटर हुआ, वो कैसा देखते हैं? वो कांस्टेबल को मार डाला। ये कांस्टेबल को बहुत बड़ा न्याय है, कांस्टेबल की फैमिली को न्याय है, ये हमारे निजामाबाद की आम जनता को न्याय है। ये निजामाबाद की जनता को जो डर में रखना चाह रहे थे वो डर में से निकाले हमारे सीपी साहब। पूरा डिपार्टमेंट ये बता दिया कि आपको डरने की जरूरत नहीं है, आप पूरी जनता के साथ, पुलिस डिपार्टमेंट 24 घंटे 365 दिन आपके साथ में। क्या बोलते पुलिस वालों, क्या बोलते, कैसा कंग्रेचुलेशन बोलते? मैं पुलिस वालों को बहुत बहुत धन्यवाद दे रहा हूँ और हमारा सीपी साहब को तो मैं साष्टांग प्रणाम कर रहा हूँ। मैं पूरे पुलिस डिपार्टमेंट
पूरे पुलिस डिपार्टमेंट को मैं साष्टांग प्रणाम कर रहा हूँ, जिन्होंने ये अपने निजामाबाद की जनता को बता दिया कि हम तुम्हारे साथ है, तुम्हें कोई डरने की जरूरत नहीं है। आपके साथ 24 घंटे 365 दिन पुलिस डिपार्टमेंट आपके साथ में है। ఇది పోలీసులు వాళ్ళకి రక్షణగా ఇప్పటి వరకు లేకుండా పోయింది। పోలీసులనే చెప్పినప్పుడు వాళ్ళకింత అని చెప్పి కూడా చెప్తున్నారు। ఈ నేపథ్యంలోనే పోలీసులకు 24 ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా ప్రజల తరపున ప్రజల సాక్షి మేము కూడా అండగా ఉంటాం। ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈ రోజు అసలైన దీపావళి పండుగ అని చెప్పి కూడా చెప్తున్నారు। ఇదే ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా ఏదైతే ఎన్కౌంటర్ జరిగింది, ఎప్పుడైతే తన సెక్యూరిటీగా ఉన్న ఎయిర్ కానిస్టేబుల్ గన్ను తీసుకొని ఎదురు కాల్పులు చేయబోతున్న సందర్భంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు। దీంతో ఈరోజు ఏదైతే